మరి ఇప్పుడు మనం కాళేశ్వరం వైపొద్దాము. ఒకప్పుడు దీన్ని ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. అవును. తీరా చూస్తే అసలు మొన్న మనం చూసినా గాని ఆ గుంతలు చూడొచ్చు, దాని నాణ్యత చూడొచ్చు. మీరేమంటారు? ఇప్పటికి కూడా కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైన కట్టడం అనే మాట్లాడతారా? ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకుంటుంటే అంటే కాళేశ్వరం వెళ్ళి నేను విజిట్ చేశానండి. కాళేశ్వరం అయిన తర్వాత కాళేశ్వరం ఏంటి, ఎట్లా అనేది విజిట్ చేశాను. అప్పుడు నేను దాన్ని అంత నాలెడ్జ్‌గా దాని గురించి డీప్‌గా ఆలోచించకపోయి ఉండొచ్చు గానీ, వాటర్ సోర్స్ మన దగ్గర చాలా తక్కువ గదా! ఒక్క దగ్గర వాటర్ కనిపించేసరికి మనం ఆగలేం కదా! సో, అలా వెళ్ళి విజిట్ చేశాను. కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం అంటే మేడిగడ్డ దగ్గర ఒక పిల్లరు, లేదు 2 పిల్లర్‌లో, 3 పిల్లర్‌లో మెయిన్‌గా ఒక పిల్లరు చూపిస్తున్నారు. పిల్లర్ కుంగిపోయిందని జెప్పేసి, క్రాక్ వచ్చిందని జెప్పేసి ఇష్యూ. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు జరిగింది. ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మీరు పూర్తిగా కాళేశ్వరం మొత్తం గురించి మాట్లాడండి. ఓవరాల్‌గా కాళేశ్వరం ఏంటి? ఎన్ని రిజర్వాయర్‌లున్నాయి? ఎన్ని బరాజులున్నాయి? దాని నుంచి ఎంత వాటర్ ఎన్ని ఎకరాలకు పోతుంది? మీరు ప్రజెంటేషన్ అంటే ఒక్క పిల్లర్ దగ్గరికే ఎళ్లి జరిగింది, జరగలేదనట్లేదు. అది ఎవ్వరు ఇగో ఇది జరగలేదు, దీన్నేదో మాయ చేద్దాము అని. అక్కడ ఆ పిల్లర్ దగ్గర కుంగడం అనేది జరిగింది. జరిగినంత మాత్రాన మీరు కాళేశ్వరం మొత్తము అవినీతి, కాళేశ్వరం మొత్తం ఏదో అయిపోయింది. కాళేశ్వరం తోటి ఏదో కట్టి కోట్లు అక్కడ పోయి ఆ మోటార్‌లను చూడండి. ఆ వాటర్ ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసాము, ఎన్ని రిజర్వాయర్‌లున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు, అంత పెద్ద నిర్మాణం చేసినప్పుడు, ఒక దగ్గర జరిగిన చిన్న లోపాన్ని మీరు పదే పదే ఎత్తుతున్నారు. మరి బెనిఫిట్ మొత్తము పొందుతున్న, లేకపోతే రేపు భవిష్యత్తు తరాలకు వాటర్ అందించడానికి చేసిన నిర్మాణం గురించి మాట్లాడట్లేదు. అంటే ఇదంతా కావాలని చేస్తున్నట్టేనా? కాళేశ్వరాన్ని పక్కకి తప్పించడానికి చేస్తున్న చర్య అంటారా? ఇప్పుడు కాళేశ్వరం ఒక బరేజ్ దగ్గర అంటే ఒక లోపం జరిగింది. జరగలేదని కాదు. అది దానికి అనేక కారణాలుంటాయి. సరే, దాని మీద కూడా కమిటీ ఎయొచ్చు, చర్చ జరపొచ్చు. ఈవెన్ అసెంబ్లీ సాక్షిగానే కావాలంటే మీరు సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేసి మరీ చర్చ జరపండి. ఏది అనేది తేల్చండి అని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తూనే ఉన్నారు, అధినాయకులు. అయితే కాళేశ్వరం అనేది నాకు తెలిసి వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. ఒక లోపం అనేది ఆయా గోదావరి నదీ జలాల కిందున్న సాయిల్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా కారణాలు, ఇప్పటివరకు కారణాలు ఏంటి అనేది బయటికి చెప్పలేదు. దీన్ని ఒక మసగగా, ఒక చిన్న మచ్చను అక్కడ చూయించి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు. కాళేశ్వరం ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి మనం క్రెడిట్ తీసుకోవచ్చు. ఒక రాజకీయ ఎత్తుగడలాగా ఇక్కడ కనబడుతుంది. అది సగటు అంటే నిజంగానే ఆ పిల్లర్‌కి క్రాక్ మేము తెప్పించినామా? మేమేమన్నా రాజకీయాలు చేస్తున్నామా? నిజంగానే వచ్చింది కదా! అంటే లోపం జరిగింది ఆ ప్లేస్‌లో. అది రీజన్ ఏంటి అనేది చూడాలి, తెలుసుకోవాలి. ప్రభుత్వం దానికి సంబంధించిన దాన్ని రీప్లేస్ చేయడమా? ఇంకేమన్నా చేయడమా? దాని కోసం మొత్తం తీసి ప్రాజెక్ట్‌నే పక్కకు పెట్టేసి, ప్రాజెక్ట్ పేరుతోటి ఒక పార్టీని పూర్తిగా అది చేసేసి, ఇక్కడ అదే పార్టీ 80% పనులు పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి క్రెడిట్‌ని మేమేసుకొని, అంటే ఇంక దీంట్లో రాజకీయ కుట్ర అందరికీ కనబడుతుంది గదండీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు 2-3 నెలల్లోనే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏమంటారు దీని మీద? ఇలాంటిది కామనేనా? రాజకీయాల్లో అంటే ఇప్పుడు దాదాపు వెళ్ళే వాళ్ళందరూ సరే, వాళ్ళకి అనేక కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. ఇంకేమన్నా లబ్ధి, ఏమో వాళ్ళ కారణాలేంటో మనం చెప్పలేం గదండీ ఒక వ్యక్తి. కానీ చాలామంది అనుకోకుంటే బావుంటది అనిపిచ్చింది. ఎందుకంటే కొందరు వ్యక్తులు రీసెంట్‌గా మనం జూసాము. ఒకరిద్దరు వెళ్లారు, కలిసారు. పార్టీలో జాయిన్ అయితున్నారు. ఇంకొక అంతకుముందు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లి కలవడము, బొకే ఇచ్చడం, ఒక సీఎంని, ఇప్పుడు మీరున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారు గావచ్చు, డిప్యూటీ సీఎం గారు గావచ్చు, మోడీ గారిని కలిసారు. వెళ్లి కలిసినంత మాత్రాన మా రాష్ట్రానికి ఇవి గావాలి, ఇది జెయ్యాలి, గిది పరిస్థితి అని అడిగి డానికి వెళ్లారు, కలిసారు. కలిసినంత మాత్రాన ఆ పార్టీకి వెళ్ళినట్టు, ఆ పార్టీకి ఇంకేదో మద్దతు ఇచ్చినట్టు కాదు కదా! అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం గారి దగ్గరికెళ్ళొచ్చు. ఇగో మా నియోజకవర్గానికి ఇది కావాలి అని అడగొచ్చు. ఇంకేదైనా అందరికీ సీఎం గదా! ఈ పార్టీకి, ఆ పార్టీకి అని కాదు, అన్ని పార్టీలకు సీఎం గారు కాబట్టి ఎళ్ళుండొచ్చు. కానీ జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లోకల్ ఉన్నవాళ్ళు.
అది వాళ్ళ వ్యక్తిగతం. ఒకప్పుడు ఇప్పటికైనా కావచ్చు కేసీఆర్ ని తెలంగాణ పితగా జనాలు కీర్తించారు. 10 ఏళ్లు తిరిగేసరికి ఆయన్ని అందలం మీద నుంచి దించేశారు. సీఎం పదవికి దూరం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటని మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి అన్ని రకాల అంటే అన్ని వర్గాల నుంచి కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కావచ్చు, లేదు మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి అనేక అంశాలను సేకరించింది. గ్రౌండ్ స్థాయిలో కూడా తెలుసుకుంది. దీనికి కారణము ఒక చిన్న చిన్న తప్పిదాలు అనేవి ఉన్నాయండి. పర్టికులర్గా ఈ కారణమే ఈ కారణమే ఈ కారణమే అని చెప్పలేము. కొందరి వ్యక్తులకి ఒక కారణం అనిపిస్తుంది, ఒక ప్రాంతంలో కొందరికి ఒక కారణం అనిపిస్తుంది. కొందరికి ఎమ్మెల్యేలను మార్చుంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేది. కొందరు దళిత బంధు లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. అంటే కొందరికే లబ్ధి. ఇప్పుడు దళిత బంధు గ్రామంలో ఒక ముగ్గురికి కేటాయించినప్పుడు 30 మంది వ్యతిరేకమవుతారు కదా అన్నట్టు. కొందరు లోకల్ కార్యకర్తలకు ఇప్పుడు సర్పంచ్లు కావచ్చు, ఇంకా వేరే లోకల్ ఉండే లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకు అథారిటీ విషయంలో కావచ్చు, అట్లా అన్ని రకాల వాళ్ళు ఒక్కొక్క విషయంలో సమీక్ష చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఇది 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 కారణం కావచ్చు, ఇది కారణం కావచ్చు, ఇది కారణం కావచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, సమీక్షిస్తున్నారు. అది ఓవరాల్గా పార్టీది ఈ ఒక్క వ్యక్తిదో, ఈ ఒక్క పథకానిదో, ఈ ఒక్క సమస్య కాదు, ఏరియాకు ఒకలాగా కూడా ఉండొచ్చు.